వేదిక అలంకరించిన గట్టి మార్నింగ్ గారికి, ఇక్కడ విచ్చేసిన అంగన్వాడీ టీచర్స్కి, ఆశా వర్కర్స్కి, మరియు ప్రజలకి, సచివాలయం సిబ్బంది అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ గ్రామ సభ పెట్టుకోవడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే, మన భగవాన్ బిర్సా ముండా గారి 150వ జయంతి సందర్భంగా మనం ఈ గ్రామ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఈరోజు దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో మనం ప్రధాని మోడీ గారి పిలుపు మేరకు ఈ బిర్సా ముండా గారి 150వ జయంతి ఉత్సవాలు మనం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన రాజమండ్రి మండలం చెట్టుకుంపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో కూడా మనం ఈ గ్రామ సభను ఏర్పాటు చేసుకున్నాము. ఈ గ్రామ సభ ఏర్పాటు చేసిన ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, మన బిర్సా ముండా గారు స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ వారితో పోరాడి గిరిజనులకు అండగా నిలబడ్డారండి. ఆ గిరిజన యొక్క భూములు అన్యాయంగా బ్రిటిష్ వారు తీసుకుంటే వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసి గిరిజన భూములని గిరిజనులకు చెందేలాగా కృషి చేసి స్వాతంత్రోద్యమంలాగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. మనకి మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ గారు, అల్లు సీతారామయ్య ఎలా పోటీ చేశారో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగానే మన బిర్సా ముండా గారు కూడా గిరిజనులకి ప్రత్యేకించి గిరిజనులకు వాళ్ళ గిరిజన అభివృద్ధికి పాటుపడి వాళ్ళ భూములను గిరిజనులకు చెందేలా చేయడానికి చాలా కృషి చేశారు. బిర్సా ముండా గారు జార్ఖండ్ రాష్ట్రంలో జన్మించినప్పటికీ మన దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో ఈ బిర్సా ముండా గారి జయంతి ఉత్సవాన్ని మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాము. దీనికి ప్రధాన కారణం గౌరవ ప్రధాని మోడీ గారు పిలుపు మేరకు మనం చేస్తున్నాం. ఈరోజు మనం ఈ బిర్సా ముండా గారు స్ఫూర్తిగా తీసుకొని మన గిరిజనులు అందరూ కూడా గిరిజన ప్రాంతాల్లో ఏమైనా భూములు వ్యతిరేకంగా ఏమైనా జరిగినా, లేదా ఏమైనా గిరిజనుల యొక్క హక్కులు కాపాడుకోవడానికి ఈ విధంగా కృషి చేయాలని చెప్పి అతను స్మరించుకుంటూ ఈ గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ మరీ ముఖ్యంగా ఈరోజు మోడీగా మనకి లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. లైవ్ టెలికాస్ట్ అందరినీ వినమని చెప్పి మనకి అధికారికంగా ప్రకటన రావడంతో మనం ఈ గ్రామ సభను ఏర్పాటు చేసుకొని లైవ్ టెలికాస్ట్ కూడా మనం వీక్షిస్తున్నాము. కొద్ది క్షణాల్లో మనకి మోడీ గారి స్పీచ్ ఉంటుంది. ఈ బిర్సా ముండా గారి జయంతి ఈరోజు 15వ తారీఖు నవంబర్ 15. ఈ జయంతి సందర్భంగా పురస్కరించుకొని నవంబర్ 1 నుంచి నవంబర్ 15 వరకు కూడా మనకి ఈ గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టాలని మనకి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం వల్ల మనం గత 15 రోజులు పెట్టి కూడా మనం విలేజ్ లెవెల్లోకి వెళ్ళి గిరిజనులతో వారి యొక్క లోకల్ సాంప్రదాయంగా ఉన్న నృత్యాలతో పాటించడం కానీ, వాళ్ళ యొక్క సంస్కృతి కట్టుబాట్లను మనం ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి అండగా నిలబడుతూ వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగితే చెప్పడం కానీ, లేకపోతే వాళ్ళకి ఏ అవసరం ఉంటే అవసరాలు తీర్చడం కానీ ఉద్దేశించింది ఈ గ్రామ సభ. ఇలా ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 1 నుంచి నవంబర్ 15 వరకు మనకి జయంతి ఉత్సవాలు జరుగుతాయి. భగవాన్ బిర్సా ముండా గారి జయంతి ఉత్సవాలు జరుగుతాయి.